ఓం శ్రీ సాయిరాం. భగవాన్ బాబా గారు చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి పద్యసూక్తి. మంచివాళ్ళు చెడ్డవాళ్ళు, మంచివాళ్ళు ఎలా ఉంటారు, చెడ్డవాళ్ళు ఏ స్టేజ్లో ఉంటారు స్వామి ఒక చిన్న పద్యసూక్తి చెప్పారు. గోడ కట్టువాడు గోడతో పాటుగా పైకి పోవచుండు భాగ్యవశత, బావి త్రవ్వువాడు బావితో పాటుగా అడుగు భాగమునకు అరుగుచుండు. మనకి ఇల్లులు కట్టిన మేస్త్రీలు ఉంటారు. మనం ఎన్ని అంతస్తులు కడితే ఆ మేస్త్రి కూడా అంత ఉన్నత స్థితికి వెళ్తుంటాడు. బావి తవ్విన వాడు కూడా మేస్త్రియే. నీరు పడకపోతే ఎంతవరకు పడకపోతే అంత కిందకి వెళ్తుంటాడు. వీడు కిందకి వెళ్తాడు, వాడు మీదకి వెళ్తాడు. అలాగే సత్కర్మలు చేసేవాళ్ళు ఈ ఇల్లు కట్టిన మేస్త్రిలాగా మీదకి వెళ్తూ ఉంటాడు. చెడు కర్మలు చేసేవాడు ఈ బావి తవ్విన మేస్త్రిలాగా కిందకి వెళ్తూ ఉంటాడు. కనుక మనం ఉన్నత స్థాయికి మనం చేరుకోవాలంటే నిరంతరము కూడా ఆధ్యాత్మిక మార్గంలో ఉండమని భగవాన్ బాబా గారు మనకు బోధిస్తున్నారు. ఓం శ్రీ సాయిరాం.